ఇది ఏమైనా వీళ్ళు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారా, లేకపోతే ఏంటి? ఎందుకు వీళ్ళు ఒక్కసారిగా కొంతకాలం సైలెంట్గా ఉన్నారు? ఈ కేసులు, స్కాములు, ఈ దర్యాప్తులు ఇవే చూస్తున్నాం తప్ప ఇది రాలా. ఒక్కసారిగా వన్ బై వన్ ఇలా మొదలెట్టారు. మళ్ళీ బూతుల పురాణం ఎత్తుకున్నారు, ఏదో దాడికి వెళ్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? స్పష్టంగా చెప్తాను. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు ప్రణామం. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. సమన్యాయ పాలన, సొంత న్యాయ పాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం అంతా కూడా తన స్వార్థం కోసం, తన కోసం చేసుకున్నటువంటి పాలన. ఇప్పుడు సమన్యాయ పాలన అనేది ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే భారత రాజ్యాంగంలో నుంచి మనకు వస్తుంది. భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో 2 క్లాజులు ఉంటాయి. క్లాజ్ 1 వార్తాపత్రికలు నడిచినా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నడిచినా, సోషల్ మీడియా నడిచినా ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు కానీ భంగం కలిగిందంటే దేశంలో అరాచకత్వం పెట్టరేగిపోతుంది. కానీ ఇప్పుడు మొట్టమొదట రాజకీయ నాయకులందరికీ కూడా, ఏ పార్టీ అయినప్పటికీ కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, మొట్టమొదట భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని, మన పెద్దలు రచించినటువంటి పెదబాల శిక్ష, ఈ 2 పుస్తకాలని పంచి వాళ్ళ చేత అసెంబ్లీ స్పీకరు అసెంబ్లీ గళ్ళేసి చదివించాల్సినటువంటి రోజులు ఇప్పుడు దాపురించుండయి. మొట్టమొదట ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఒకటి ఏం చేయాలంటే మన శతక పద్యాలని, 2 భారత రాజ్యాంగాన్ని, 3వది ఏంటంటే మన పెదబాల శిక్ష అది చదివిస్తే ఆ పెదబాల శిక్షలో పదాలు తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, ఆర్టికల్ 2లో, మన ఆర్టికల్ 19లో సబ్ క్లాస్ 2లో సార్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, జీవించే హక్కు ఆర్టికల్ 20 ఉంది. ఓకే, నేను కాదన్నానా, భారత రాజ్యాంగం కూడా ఇచ్చింది. కానీ ఆర్టికల్ 2లో 8 ఉన్నాయి. ఈ 8లో శిక్షించవచ్చు. ఈ 8కి ఇప్పుడు మాట్లాడిన ఈ వైసీపీ నాయకులందరూ అర్హులే. దీని కింద నేరం అవుతుంది. అందుకే ఈ 8 విషయాలు నేను స్పష్టంగా 1 మినిట్లో చెప్పేస్తాను. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించేటటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఎవరు ప్రసంగించినా వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట దేశ సమగ్రతకు, రాష్ట్ర సమగ్రతకు భంగం కలిగించేటటువంటి మాటలే. కాబట్టి దాన్ని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఇంకోటి రాజ్య భద్రత. ఈ రాజ్య భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించినా కూడా కేసులు పెట్టొచ్చు. 3వది ఏంటంటే ప్రశాంతతకు క్రమం, అంటే పబ్లిక్ ఆర్డర్, ప్రజల శాంతియుత జీవనానికి ఇగీతం కలిగించేటటువంటి హింసను కానీ ఉద్దేశపూర్వకంగా ప్రేమిస్తే దాని మీద కూడా కేసులు పెట్టొచ్చు. విదేశీయ సంబంధ బాంధవ్యాలు, ఇవాళ విదేశాల నుంచి కంపెనీలు తీసుకొస్తుంటే దొంగసాటుగా లెటర్లు పెట్టి మా దేశంలో పెట్టుబడులు పెట్టొద్దు అంటే ఇది కూడా కుట్రలో భాగం చెప్తుంది. ఇది భావపట్టణ స్వేచ్ఛ కిందకి రాదు. వీళ్ళెందుకు ఇలాగా ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు? క్లారిఫికేషన్ చెప్తాను. 2 పాయింట్లు. నైతికత, మర్యాదత, డీసెన్సీ, మొరాలిటీ అంటున్నారు. వీళ్ళు ఏంటంటే అశ్లీలతమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఇది మొరాలిటీ కిందకు వస్తుంది, నైతికత కిందకు వస్తుంది. కాబట్టి దీని కింద కూడా కేసులు పెట్టొచ్చు. న్యాయస్థానాల ధిక్కరణ, న్యాయమూర్తుల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి బొక్కలో వేయకుండా నేటికి చూస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఇది కూడా చూసాము. తర్వాత పరువు నష్టం, అంటే పరువు వాళ్ళ ఒక్క కుటుంబానికే ఉందా? 5.5 కోట్ల మంది పరువు నష్టానికి భంగం కలిగించలేదా? తర్వాత నేర ప్రేరణ. ఇప్పుడు ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఒక టీం బయలుదేరింది. దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్న డబ్బుల మీద నేటి వరకు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినటువంటి అసమర్థత కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులకి రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి ఎవరికి టికెట్లు లేవు. అందుచేత చిలకలూరుపేట అవనేమో రేపల్లికి పొమ్మన్నారు. అసలు రాంబాబుకి టికెటే లేదు, ఆయనకి టికెట్ లేదు. ఈ టికెట్ లేని బ్యాచ్కి అందరికీ రే బాబు మీరు బూతులు తిట్టండి రా బాబు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతారు,
కాబట్టి మన పాత భాష పాత సాంప్రదాయాన్ని ప్రయోగించకపోతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మీరు పడరు. కాబట్టి ఈ టికెట్ లేని బ్యాచ్ అంతా కూడా ఏం చేశారంటే బూతుల్లో ఇంకించుకున్నారు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు కుల వ్యవస్థ, అసలు కుల వ్యవస్థ పుట్టించిందే బ్రిటిష్ వాళ్ళు. రాముడు కాలంలో కుల వ్యవస్థ లేదు, మహాభారతం కాలంలో కుల వ్యవస్థ లేదు. అలా కులం కన్నా గుణం ప్రధానమైందని మన పెద్దలు చెప్పారనమాట. అందువల్ల ఇప్పుడు కులాన్ని రాజేసి ఈరోజు మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ పై మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. దేశ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఆర్థిక విధానాల మీద, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మీద, రావాల్సిన నిధుల మీద, 75 సంక్షేమ పథకాల మీద, వీటి మీద చర్చించుకోవాల్సింటే ఈ బూతు రాజకీయ నేత ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ నేతలు నీతులు బూతులు, ఈ నేతల బూతుల రాజ్యాంగంతో ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాదు, ధనస్వామ్య రాజ్యంగా పరిడివెళుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఒకసారి ఉస్మానియా చదువుకోండి పుస్తకాన్ని అందరూ రాజకీయ నాయకులు. ఒక చిన్న ఇది ఈ కులము అనే దాన్ని వీళ్ళు ఎందుకు ఇది చేసుకుంటున్నారు? ఏది అంబటి రాంబాబు దాడి చేస్తేనే అంబటి రాంబాబు మీద అయ్యేసరికి కాపు నాయకుడి మీద, ఆయన కాపు నాయకుడా వైసీపీ నాయకుడా? నాకు అది ఫస్ట్ క్లారిటీ కావాలి. ఆయన వైసీపీ నాయకుడా కాపు నాయకుడా? మధు గారు ఒక్క నిమిషం, అసలు ఆ పార్టీయే పార్టీ కాదు, వాళ్ళది కాదు. అది వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి కాదు, ఫస్ట్ యువజన శ్రామిక రైతు. తర్వాత ఎవరో కల్తీ పార్టీ అని మాట్లాడాడు ఒక ఆయన, ఏది టీడీపీని. అసలు అది కల్తీ పార్టీ కాదు, మీది ఎత్తుకొచ్చిన పార్టీ, ఎవరిదో లాక్కున్న పార్టీ, ఎవరో ఒక అయింది. సో అందువల్ల ఈ కులం అనే దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? కాపు నాయకుడా, ఆయన వైసీపీ నాయకుడా? తర్వాత ఇప్పుడు ఏమైనా బీసీల తరఫున మాట్లాడతాను, బీసీలు అంటే మీరు దాడులు చేస్తారా, బీసీలు ఏమైనా పంపించారా దాడులు చేయమని? అది కూడా మాట్లాడదాం ఒకసారి. రజనీ గారు అండ్ శిరీష్ గారు ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత అండి.